అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని, ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ 6 కిలోల 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తారు. అదేవిధంగా మన 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం సన్నం బియ్యం ఇస్తుంది అని చాలా మంచి పెట్టింది, వాళ్ళకి స్వాగతం చేస్తాం. కానీ 1 కిలో బియ్యానికి 39 రూపాయల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తారు. దాదాపు 40 రూపాయలు అనుకోండి. వాళ్ళు సన్నం బియ్యం ఏంటి, దొడ్డు బియ్యం ఏంటి, బాస్మతి ఏంటి, ఏది దానికి అభ్యంతరం లేదు. కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మన సన్నం బియ్యం ప్రకారం అందరికీ ఇస్తుంది. సన్నం బియ్యం అంటే తినడానికి ఈజీగా ఉంటుందని మన ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉంది నిరంతరంగా సాగుతుంది. రేపు మనకు పెళ్లి అయిన తర్వాత కోడలు వస్తే పేరు యాడ్ చేయొచ్చు, బిడ్డ వేరే ఇంట్లో పోతే పేరు యాడ్ చేయొచ్చు, కొడుకు పుట్టిన కొడుకు బిడ్డ పుట్టిన